హలో గాయ్స్, వెల్కమ్ టు సెల్వియా జెనిఫర్ వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కార్న్ పకోడీ అన్నమాట. సో దీని రెసిపీ అంతా వీడియోలోకి చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇప్పుడు మనము కార్న్ అన్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక 4 గ్రీన్ చిల్లీస్ ఇరగొట్టుకొని జార్లో వేసేసుకోవాలన్నమాట. మనం గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాం కాబట్టి చిల్లీ పౌడర్ అనేది కొంచెం వేసుకోవాలి. ఇంకా దీంట్లో జీరా కూడా యాడ్ చేసేసుకోవాలి, ఒక స్పూన్. ఇంకా మిక్సీకి పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక చాప్డ్ ఆనియన్స్ అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు, ఎందుకంటే కార్న్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి. ఇంకా కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి తగినంత. ఇంకా చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. మరీ కారం ఉండొద్దు, మరీ సాల్ట్ నార్మల్గా ఉండొద్దు. ఇంకా దీంట్లో శనగపిండి కూడా వేసి, ఇంకా దీంట్లో కొరియాండర్ కూడా వేసేసుకోవాలి. చూసారా, వాటర్ లేకుండా మొత్తం ఇలా టెక్స్చర్ రావాలన్నమాట. ఇంకా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని లైక్ కొన్ని చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకోవాలన్నమాట. మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకొని చూసారా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ అండ్ క్రిస్పీ కార్న్ పకోడీ రెడీ. ఇంకా ఈ రెసిపీ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సెల్వియా జెనిఫర్ వ్లాగ్స్. బాయ్.